సీఎం పదవిపై ఇంకెన్నాళ్లు తమను మోసం చేస్తావంటూ పవన్ కళ్యాణ్ పై జన సైనికులు కాపులు మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పవన్ నోరు మెదపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పదవిని ఈసారి కూడా చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావా బ్రో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ కోసం కాపులందరినీ గంపగుప్తగా చంద్రబాబుకు అమ్మేయాలని చూస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారంటూ ఇందులో ఎటువంటి అనుమానం లేదని నారా లోకేష్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీఎం పదవిపై ఒక అవగాహన కుదిరిందని చెప్పారు. లోకేష్ మాటలను జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానించే కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. 10 సంవత్సరాల నుంచి జనసేన జెండా మోసి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తామంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామంటున్నారు. తమ ఆశలను అడియాసలు చేస్తూ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం అవ్వాలని తాపత్రయపడటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. మరి యువగళం సభలో ఏం చూశారు? వాళ్ళు కూడా ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. మేము ఆ రోజు ముందే చెప్పాము, 2014 నుంచి కేవలం చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ పెట్టించాడు, ఇది నిజం అని మేము చెప్తే ఎవరు నమ్మలా? జన సైనికులు నమ్మలా, పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మలా, చిరంజీవి గారి అభిమానులు నమ్మలా. ఈరోజు వాళ్లే బాధపడతా ఉన్నారు. నీ ప్యాకేజీ కోసం ఇంకా ఎంతకాలం కాపులను మోసం చేస్తావంటూ పవన్ ను కాపులు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి ఏ ఒక్కరిని కూడా పార్టీలో ఎదగనివ్వకుండా తొక్కి పెట్టింది చంద్రబాబు కోసమేనా అంటూ మండిపడుతున్నారు. లోకేష్ అంత బహిరంగంగా చంద్రబాబు సీఎం అవుతారు, ఆయనే పదవిలో ఉంటారు, 150 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారు అన్న వ్యాఖ్యలను ఎందుకు పవన్ కళ్యాణ్ ఖండించలేదంటున్నారు. ఏ నాయకుడైనా రాజకీయాల్లోకి సీఎం కావడం కోసం వస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా నాకు సీఎం పదవి వద్దు ఎందుకు మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తప్ప పవన్ కళ్యాణ్ కాదని చెప్పి అది ఆయనకు కూడా చెప్పాము, ఆయన కూడా అది ఒప్పుకున్నాడని చెప్పారు. మరి ఈయనైతే పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఎందుకు మనకు ఉన్నత స్థానం వస్తుందని చెప్పి కాపులందరినీ కూడా రెచ్చగొట్టి మనం కాపులకు ఉన్నతమైన పదవి మనకు వస్తుంది, ముఖ్యమంత్రికి మనం అర్హులు అని చెప్పేసి ఈయనైతే కాపులకు సందేశం పంపాడు. దానివల్ల చాలామంది కాపులందరూ కూడా సరే కాపులు వస్తారు కదా అన్న ఆలోచనతో మరి అనుకుంటే తీరా చూస్తే మరి లోకేష్ ఎప్పుడైతే ఈ మాటలు చేయలేడో దానికి మరి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదు. ఈరోజు కూడా ఆయన అది ఇమీడియట్గా దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది. జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకించే వారిని వైఎస్ఆర్సీపీ కోవర్టులుగా ముద్ర వేస్తారని ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటి అంటున్నారు. ఎన్నికలైన తర్వాత బలాబలాలను బట్టి సీఎం పదవిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని భావించిన తమకు లోకేష్ ఇంటర్వ్యూ ఒక పిడుగులా పడిందంటున్నారు. ఇన్నాళ్ళు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తాను, సమాజంలో మార్పులు తెస్తాను అని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపాడని బహిరంగంగా చెప్పినప్పుడు కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి అలాగే కాపు సంఘం అధ్యక్షుడు హరిరామజోగి కూడా నిన్న లెటర్ రాశారు ఆయనకి, దానికి కూడా ఎలాంటి స్పందన లేదు. అంటే కాపుల్ని అమర్చి కాపుల తాలూకా ఓట్లు తీసుకొని ఎవరి పళ్ళకో ఆయన మోయడానికి రెడీ అయితే మేము దానికి సిద్ధంగా లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్కి మేము తెలియజేస్తున్నాం. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ రాజకీయాలన్నీ చంద్రబాబు చుట్టే తిరిగేవన్న వాదన పవన్ వ్యవహార శైలితో నిజమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందంటున్నారు. ఈసారి కూడా కాపులను మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమై చంద్రబాబును సీఎం అభ్యర్థిగా అంగీకరించి ఉంటారని భావిస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తుపై మాట్లాడే వారిని వైఎస్ఆర్సీపీ కోవర్టుగా చూస్తానన్న పవన్ ను ప్రశ్నిస్తూ లేఖ రాసిన హరిరామ జోగయ్యను కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టు అంటారేమోనని చర్చించుకుంటున్నారు.